ఈ 15 రోజుల్లో అంటే మనకి ఏ తిథి వచ్చినా 15 తిథులే వస్తాయి నాన్న. ఇప్పుడు మా నాన్నగారే చనిపోయి ఉన్నారు అనుకుందాం. పంచమి రోజున చనిపోయారు ఏదో మాసంలో. కానీ మహాళయ పక్షంలో వచ్చేటువంటి పంచమి రోజున మా నాన్నగారికి మహాళయ విధి తప్పనిసరిగా చేయాలి. అట్లా అని అష్టమి రోజున చనిపోయారు ఎవరన్నా. ఈ మహాళయ పక్షంలో 15 రోజులు అష్టమి వస్తుంది. అష్టమి రోజున చేయాలి. ఇలాంటి రోజుల్లో కూడా చేయలేనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఏ రోజు చనిపోయారో తెలుగు తిథుల ప్రకారం తెలియనటువంటి వాళ్ళు, గుర్తులేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మహాళయ అమావాస్య చాలా పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఈ మహాళయ అమావాస్య రోజున ఏ రోజు చనిపోయారు ఏంటి అనేది తీసి పక్కన పెడితే ఆ రోజున తప్పనిసరిగా మహాళయ విధి కానీ తర్పణం కానీ తప్పనిసరిగా చేయవలసినటువంటి విధానం. ఆ రోజున చేస్తే, మహాళయ అమావాస్య రోజున చేస్తే, ఇప్పుడు పండగ దసరా ఉంటుంది నాన్న, 9 రోజులు చేస్తాం. 10 రోజులు విజయదశమి ఎలా చేస్తాం? అంగరంగ వైభవంగా చేస్తాం. ఈ 9 రోజులు చేసుకున్నా చేసుకోకపోయినా 10 రోజులు పండగ చేసుకుంటాం. కొత్త బట్టలు వేసుకుంటారు, చక్కగా అంతా అన్ని గుళ్ళకెళ్ళి వస్తుంటారు. అన్ని పిండి వంటలు చేసుకొని తింటూ ఉంటాం. అలాగే ఈ 14 రోజులు చేయలేనటువంటి వాళ్ళు కనీసం 15వ రోజు అమావాస్య రోజున తప్పనిసరిగా, ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఆచారాలు తక్కువ, కానీ తెలంగాణలో ఈ విషయంలో మాత్రం గొప్పగా చెప్తారు. అవును గురుగారు. ఆ రోజున ఎలాంటి పనులున్నా మానుకొని తల్లిదండ్రులు చాలామంది చేస్తున్నారు. దానికంటే ఏ గుడి చూసినా కిక్కిరిసిపోయి ఉంటుంది. బ్రాహ్మణికి స్వయంపాకాలు ఇవ్వడానికి వస్తారు. ఆ ఒక్కరోజు వచ్చి కనీసం 6 నెలల పాటు తినొచ్చు ఒక బ్రాహ్మణ కుటుంబం. అన్ని సామాగ్రి వస్తాయి, పప్పు, ఉప్పు, కూరగాయలు, మొత్తం సగ్గు బియ్యం వస్తాయి, పాలు వస్తాయి, పెరుగు, నెయ్యి, అన్ని రకాల వస్తువులు తెచ్చిస్తూనే ఉంటారు. ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు తెచ్చిస్తుంటారు. అసలు ఏమి ఇవ్వలేని, నిజంగా చెప్తాను అన్న, మా టెంపుల్లో ఒక వాచ్మెన్ ఉంటాడు, తను కూడా తీసుకొచ్చి ఇస్తాడు ఆ రోజు మా నాన్నగారి పేరుతో తీసుకుని అయ్యగారు. అంటే ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా ఆలోచించాలని చెప్తాను నేను. తండ్రి రుణం తీర్చుకోవాలి నాన్న. పితృ రుణం తీర్చుకోవడానికి ఏకైక ధర్మ మార్గం ఏదైనా ఉంది అంటే పితృదేవతలకు ఇచ్చేటువంటి తర్పణాలు, దానాలు, ధర్మాలు, పెట్టేటువంటి తద్దినాలు, ఇలాంటివన్నీ కూడా పితృ రుణం తీర్చుకోవడానికి కావాల్సింది మనకి.